Hi guys, here comes a review of much awaited social media hybrid మిత్ర మండలి. ఏం లేదు అక్కడ మ్యూజిక్ విక్రమ్ సినిమాలో మ్యారేజ్ అట్ 2 AM మ్యూజిక్ ఉంటుంది, దాని రీమిక్స్ కొట్టాడు. దానికి జంబర్ గింబెలాకి ఏదో సాడ్ వర్షన్ హ్యాపీ వర్షన్ కొట్టాడు. మ్యూజిక్ ప్రతి యావరేజ్, నాకు దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు చెప్పడానికి. స్టోరీ అయితే ఏదో జాతరత్నాలు స్పూఫ్ లాగా తీశాడు, అది వేస్ట్. సినిమాలో ఒక 5-6 సార్లు నవ్వుకున్నా, మిగిలిన చోట ఎక్కడ నవ్వుకోవాలో నాకు కొంచెం పాయింట్అవుట్ చేసేస్తే నవ్వుకుంటా. ఏం లేదండి, కథ ఏం లేదు. మళ్ళీ ఈ మాత్రం దానికి నిన్న బుక్ మై షో రేటింగ్లు కావాలని ఇస్తున్నారు. మీరు బుక్ మై షో రేటింగ్లు ఇవ్వడానికి ఏంది అదని ఇదని చేసిర్రు. అసలు లిటిల్ హార్ట్స్ మూవీలో చేసినట్లే అంత గివ్ అవేలలో ఇచ్చిర్రు టికెట్స్. సరే ఇచ్చుకోండి, ఫ్రీగా వస్తుంది కదా, చూడండి మంచిగా. నేనైతే డబ్బులు పెట్టే పోయినా 105 ఏషియన్ శ్రీనివాస మిర్యాల కూడా నాకు నచ్చలేదు. 2-3 చోట్ల నవ్వుకున్నా. ఆ 2-3 చోట్ల నవ్వుకోవడానికి 105 పెట్టి థియేటర్ పోయి 2.5 గంటలు బుర్రకొక్కోవాలంటే నా వల్ల కాదు. మరి వాళ్ళ మీద నాకేమైనా కక్ష ఉందంటే లేదు. ప్రియదర్శి సారంగ పంచాయత్ నాకు నచ్చిన, నేను థియేటర్లో చూసా. విష్ణువేది మన మ్యాట్ 2 బాగుంది చూసిన. రాఘమేది కీడాకోలా కూడా నేను థియేటర్లో చూసిన. ప్రసాద్ బెహ్రా గారి పెళ్లివారం అంటే సిరీస్ చాలాసార్లు చూసిన నేను యూట్యూబ్లో. దట్ డజంట్ మ్యాటర్. నాకైతే సినిమా నచ్చలేదు. నేను రికమెండ్ కూడా చెయ్యా. సరే ఏం కాదు, పైసలు ఉన్నాయి, ఏం చేద్దాం, ఊరికే టైంపాస్, ఊరికే వేసి వద్దాం, ఏదో ఒక 5 నిమిషాలు నవ్వుకున్నా చాలు, కొంచెం టైంపాస్ అయినట్టు ఎద్దంటే వెళ్ళండి. మీరు స్టోరీ లాంటివి అయితే ఏం పెట్టుకోండి. ఆ స్టోరీ లేదు, ఏం లేదు. ఏదో ఇద్దరు అబ్బాయిలు ఒకే అమ్మాయిని లవ్ చేస్తారు, ఆ అమ్మాయి ఇంకెవరినో లవ్ చేస్తుంది, వీళ్ళందరూ ఏంది అదే మధ్యలో ఏదో కులం కామెడీ ఏదో పెట్టిండు, అది వర్కౌట్ అయితే ఫస్ట్ 15-20 నిమిషాలు కొంచెం నవ్వుకున్నా. దాని తర్వాత ఇంటర్వెల్ తర్వాత నాకు ఏదో ఫోన్ వచ్చి బయటకు వెళ్ళా. 10 నిమిషాల తర్వాత వచ్చా. నాకైనా పెద్దగా ఏం తేడా అనిపించలేదు. ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు ఎట్లుందో సినిమా. సో నేనైతే రికమెండ్ చేయ. ఇంటి పక్కనే థియేటర్ ఉండి ఏదో ఖాళీగా ఉంది వెళ్దాంలే అనుకుంటే తప్ప దానికి అంత మనీ ఎఫర్ట్స్ పెట్టి వెళ్ళి అంత గొప్ప సినిమా అయితే కాదు. ఇట్స్ ప్రతి డీసెంట్ అని కూడా అనలేను, బిలో డీసెంట్ ఆర్ యావరేజ్. బయట రేటింగ్స్ ఎక్కడ నాకైతే అసలు నచ్చలేదు, అసలు ఎక్కలేదు ఎక్కడ కూడా. సో దట్స్ ఇట్ గైస్. ఫ్రీ టికెట్స్ ఎవరికైనా మంచిగా ఇస్తుంటే వెళ్ళండి ప్రశాంతంగా, ఫ్రీగా కాబట్టి చూసి రండి, నవ్వుకోండి. డబ్బులు పెట్టి వెళ్ళాలంటే నాకైతే కష్టం. మీరు మీ ఇష్టం, వెళ్తా అంటే వెళ్ళండి, నేను ఏం చేస్తా. ఇంకా మరిన్ని 3 మూవీస్ వస్తున్నాయి, వాటి రివ్యూలు కూడా రేపటి నుంచి తెలుసుకుందాం. బై. సబ్స్క్రైబ్ అయితే చేయండి, హేటెడ్ అయితే కాదు, ష్యూర్.